నిజాయితీకి ఉండే అసలైన విలువేంటో చెప్పే ఈ కథను ఓసారి చూద్దాం. రామయ్య అనే రైతు కథకు ఇదే అసలు ప్రశ్న. ఇక కథలోకి వెళ్దారండి. మన కథ మొదలవుతుంది సూర్యాపురం అనే అందమైన గ్రామంలో రామయ్య అనే రైతుతో. రామయ్యకి డబ్బు లేకపోయినా గుణంలో మాత్రం చాలా గొప్పవాడు, నిజాయితీకి మారుపేరుగా నిల్చాడు. అయితే ఊహించని విధంగా ఆ గ్రామాన్ని భయంకరమైన కరువు కమ్మేసింది. అంతా తలక్రిందులయ్యింది. రామయ్య అప్పుల్లో కూరుకుపోయాడు. వాటిని తీర్చే సమయం కూడా దగ్గరకొచ్చేసింది. అలాంటి టైంలో ఓ రోజు పొలం దున్నుతుండగా అనుకోని సంఘటన జరిగింది. ఓ వింత వస్తువు దొరికింది. భూమిలో పాతిపెట్టిన ఓ బరువైన ఇనుప పెట్టె అది. తెరిచి చూస్తే మెరిసే బంగారు నాణేలతో నిండుగా ఉంది. ఓ క్షణం ఆలోచించాడు, ఈ బంగారం దొరికితే తన కష్టాలన్నీ ఒక్కసారిగా తీరిపోతాయి కదా అని. ఇప్పుడు అతని ముందు రెండే దారులు. ఒకటి తక్షణ సంపద, రెండోది తన మనస్సాక్షి. కాని అతని అంతరాత్మ ఒప్పుకోలేదు. ఆ ఆలోచనలతో రామయ్యకు ఆ రాత్రి కంటిమీద కునుకులేదు. మరుసటి రోజు ఉదయానికి ఏం చెయ్యాలో అతనికి ఒక స్పష్టత వచ్చింది. సరైన మార్గాన్నే ఎంచుకున్నాడు. వెంటనే అతను ఆ పెట్టెను తీసుకొని ఊరి పెద్ద దగ్గరికి వెళ్లి విషయమంతా చెప్పాడు. ఆ పెద్దాయన రామయ్య నిజాయితీని మెచ్చుకున్నారు. మంచికి తప్పక ప్రతిఫలముంటుందని భరోసా ఇచ్చారు. త్వరలోనే ఆ పెట్టె యజమాని దొరికాడు. శేషయ్య అనే ఆ వృద్ధుడు కన్నీళ్లతో తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. శేషయ్య అతనికి బహుమతి ఇవ్వబోగా రామయ్య దాన్ని చాలా సున్నితంగా తిరస్కరించాడు. నాకు చందని డబ్బు నేను ముట్టుకోను అని రామయ్య తన సిద్ధాంతానికే కట్టుబడ్డాడు. ఈ నిజాయితీకి చెలించిపోయిన శేషయ్య రామయ్యకు మరో రకంగా సహాయం చేసి తన ప్రేమను చాటుకున్నాడు. ఆ కొత్త పరికరాలు, నీటి సదుపాయంతో రామయ్య పొలం కళకళలాడింది. ఆ ఏడాడి పంట అద్భుతంగా పండింది. అప్పుడు రామయ్యకు అర్థమైంది, తను వదులుకున్న సంపద కన్నా తన నిజాయితీ వల్లే గొప్ప సంపద వచ్చిందని. అప్పటినుండి నిజాయితే నా ఆస్తి అనేది రామయ్య జీవిత సూత్రమయింది. ఆ మాటే అందరికీ చెప్పేవాడు. నిజాయితీకున్న శక్తిని ఈ కథ ఎంత అద్భుతంగా వివరిస్తుందో కదా. చివరగా, నిజాయితీగా ఉండటం వల్ల ఎప్పటికీ నష్టం రాదు. అది మన విజయానికి ఒక పెట్టుబడిలాంటిది. అందుకే అసలు విషయమేంటంటే, మనం దేనికి ఎక్కువ విలువ ఇస్తామో అదే మన జీవితాన్ని నిర్దేశిస్తుంది.